ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలలోని ఆక్టోపస్ భవనం వద్ద టీటీడీ ఆక్టోపస్ ఫారెస్ట్ అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాదాపు 2000 మొక్కలు నాటారు. అనంతరం వెంకయ్య చౌదరి మాట్లాడుతూ జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై వివిధ ప్రాంతాలలో 2000 మొక్కలు నాటే విధంగా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎవ్రీ ఇయర్ జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్యాంపెయిన్ మోడ్లో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనం కూడా తిరుమలలో చాలా ప్లానింగ్ తోటి ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఉదయమే ఇక్కడ ఆక్టోపస్ సెంటర్లో మనం కొన్ని మొక్కలు నాటడం జరిగింది. దాదాపు ఈరోజు 2000 మొక్కలు నాటాలని చెప్పి ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఎక్కడెక్కడ నాటాలి అని మన తిరుమల ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, తిరుమల అంటేనే పచ్చదనానికి నిదర్శనం. దాదాపు 70% ఫారెస్ట్ కవర్ ఉన్నాయి తిరుమలలో. ఇప్పుడు రాబోయే కాలంలో 80%గా మార్చాలని చెప్పి మనం ప్లానింగ్ కూడా చేశాము. అందుకు అనుగుణంగా వచ్చే ఈ రైనీ సీజన్లో 1,00,000 చెట్లు ఇక్కడ ఫారెస్ట్లో కూడా నాటబోతున్నాము. ఇందుకు ఫారెస్ట్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో మన శ్రీనివాసుల డిఎఫ్ఓ దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సో మీకు ఓవరాల్గా తిరుమలలో ఈ సంవత్సరం థీమ్ అయితే బీట్ ద ప్లాస్టిక్ నశింపజేయాలి అనేది. అందుకు అనుగుణంగా మనం ఇప్పటికే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ యూసేజెస్ అన్నీ కూడా తిరుమలలో రద్దు చేశాము. దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాము.